నాకుండే ఇంట్రెస్ట్‌లో అన్నీ ఇన్ని గాదు. కళ్ళకి కనిపించినయన్నీ ట్రై చేయాలంట. పెయింటింగ్ కూడా నార్మల్‌గా చేస్తా ఉంటా గానీ, ఈసారి అయితే ఫ్యాబ్రిక్ పైన చేద్దామని డిసైడ్ అయ్యా. సరే ఏమేమున్నాయో చూద్దాం అని చెప్పేసి ఈ ప్రింట్ ఉండింది, ట్రేస్ పేపర్ ఉండింది అండ్ ఒక బ్లౌజ్ పీస్ ఉండింది. సరే అని చెప్పేసి ట్రేస్ పేపర్ పెట్టేసి డిజైన్ అయితే డ్రా చేసేసా. ఇట్లా డ్రా చేసిన తర్వాత ఈ డిజైన్ పైన అయితే హోల్స్ పెట్టుకోవాలి మనము. నా దగ్గర కార్బన్ పేపర్ లేదు. కార్బన్ పేపర్ ఉంటే డైరెక్ట్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి ట్రేస్ ఏసేదాన్ని. సో, కార్బన్ పేపర్ లేదు కాబట్టి ఇలా అయితే చేశాను. ఇట్లా హోల్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ అయితే నేను ఒక కప్‌లో పౌడరు, కొంచెం వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేశా. ఈ మిక్స్చర్‌ని అయితే మనం హోల్స్ పెట్టుకున్న ట్రేస్ పేపర్ ఉంది కదా! దానిపైన అప్లై చేయాలి ఫ్యాబ్రిక్ పైన పెట్టిన తర్వాత. సో, ఇలా ఫ్యాబ్రిక్ పైన అయితే డిజైన్ పడిపోద్ది. ఇది కొంచెం డ్రై అయిన తర్వాత ఇట్లా వైట్ బేస్ అయితే ఏసుకోవాలి. వైట్ బేస్ ఎందుకేయాలంటే ఇది ఫ్యాబ్రిక్ డార్క్ కలర్ కదా! కలర్స్ మంచిగా కనిపియవు. వైట్ బేస్ ఏయడం వల్ల కలర్స్ మంచిగా కనిపిస్తాయి. అంటే ఇది నేను వీడియోస్‌లో చూసిన దాని ప్రకారం. సో, నేనైతే వైట్ బేస్ ఏసేసా నెక్స్ట్. ఇంగా నాకు కావాల్సిన కలర్స్ అన్నీ ఇంగ నెక్స్ట్ అయితే అన్నీ ఫిల్ చేసేసా. ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి. అంటే ఇది నార్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట బ్లౌజ్‌ది. ఇది మంచిగొస్తే సిల్క్ దానిపైన ట్రై చేద్దామని చెప్పేసి దీనిపైనేసా. ఇంగ తర్వాత నేను తాంజూర్ పెయింటింగ్‌కి రిలేటెడ్ కొన్ని ఐటెమ్స్ అయితే ఆర్డర్ చేశాను. ఏమేమి ఆర్డర్ చేశానో నెక్స్ట్ షాట్‌లో అయితే చూపిస్తా. ఇట్లా పెయింటింగ్ అయిపోతూనే ఇంగ ఔట్‌లైన్ అయితే డ్రా చేసేసుకున్నా బ్లాక్ కలర్‌తో. మధ్యలో పవర్ కట్ అయింది. అయినా కూడా కలర్స్ భలే కనిపిస్తా ఉండిన్నాయి. అండ్ నేను పౌడర్, వాటర్ యాడ్ చేసిన మిక్స్చర్ ఉంది కదా! అది కొంచెం బుడపలు బుడపలు ఎక్కువైపోయింది. సో, పెయింటింగ్ సరిగ్గా రావట్లే అందుకని చెప్పేసి అదంతా క్లీన్ చేసేసా. అది తీసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంగ మళ్ళా కలర్స్ కంటిన్యూ చేసేసా వేయడం. ఇలా కలర్స్ అన్నీ వేసిన తర్వాత పైన సోకులేసేసి ఇలా అయితే చేసేసా. నాకైతే బా నచ్చింది. మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోవద్దు.